नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथं नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि गृह्णामि नित्यं नीलाद्रिनाथं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथम् आनन्दकन्दं सुछन्दस्यन्दं पूर्णारविन्दं सदैव वन्द्यम् आनन्दकन्दं सुछन्दस्यन्दं पूर्णारविन्दं सदैव वन्द्यम् नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि मुखारविन्दं पदारविन्दं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथम् अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशम् अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशम् नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि श्रीशं सुरेशं जगदीशमीशं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथम् सदा वसन्तं हृदि हसन्तं श्रियालसन्तं शुभं स्मरन्तं सदा वसन्तं हृदि हसन्तं श्रियालसन्तं शुभं स्मरन्तं नौमि प्रणौमि नमस्करोमि नौमि प्रणौमि नमस्करोमि संसारसारं करुणावतारं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथम् ఈ రోజు చోళయ అమావాస్య చాలా పవిత్రకరమైనటువంటి రోజు. ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు వెంకటగిరికి అంటే వెంకటగిరి నుంచి తిరుపతికి వెళ్లే రోడ్డు మార్గం నందు ప్రధాన రహదారి యందు ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా వెలసి ఉన్నటువంటి శ్రీ హనుమంతరాయ గుండు వద్ద ఈ రోజు స్వామివారికి అంటే స్వామివారి యొక్క కొండలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ద్విముఖ రూప అతి సింధూర రూపంలో ఉన్నటువంటి స్వామివారికి ఈ రోజు ఉదయం నుంచి కూడా షోడశోప పూజలు నైవేద్యాలు నిర్వహించారు. అంతేకాకుండా అతి ముఖ్యంగా ఈ రోజు నిజంగా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతము చాలా శక్తికరమైన ప్రాంతం అనే దానికి నిదర్శనము ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీశక్తి స్వరూపాలు మహిళా మూర్తులు కూడా ఉదయం నుంచి కూడా ఆచార సాంప్రదాయబద్ధంగా మన హిందుత్వాన్ని ప్రతిబింబేటట్లు ఇక్కడే ఈ యొక్క గుడి ప్రాంగణం నందు కూడా ఉదయం నుంచి పొంగళ్లు నైవేద్యాలు ఇతరితర స్వామివారికి అవసరమైనటువంటి నైవేద్యాల ప్రసాదాలని కూడా ఇక్కడే వండి స్వామివారికి సమర్పించి వచ్చిన భక్తులందరూ కూడా పంపిణీ చేశారు.
శ్రీశక్తి స్వరూపాలు. అంతేకాకుండా ఈరోజు మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో మరియు పల్లాంపేట మరియు పల్లాంకి చెందినటువంటి అవధూత శ్రీ శ్రీ నవకోటి నారాయణ స్వామి యొక్క మహాసమాధి ప్రాంతం నందు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు భక్తులు లాంటి శక్తులు లాంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారంతో, స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క సహకారంతో, పల్లాం గ్రామస్తులు, పల్లాంపేట నివాసస్తుల వారి యొక్క సహకారంతో ఈ రోజు మేమందరం కూడా సమిష్టిగా ఈ యొక్క గుడి ప్రాంగణం నందు హనుమంతరాయ గుండు ప్రాంతం నందు మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మాకు అదృష్టకరంగా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా వచ్చిన భక్తులు ఎక్కువగా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క నామ కీర్తనలు జపించడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. ఈ రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు, చోళ అమావాస్య. కాబట్టి మన పితృదేవతలకు, మన యొక్క పురాతన ఇంకా ఇతరితర మన యొక్క పితృదేవతల పైనుండేటువంటి వంశీకులకు కూడా ఈ రోజు కనుక మనము త్రికరణ శుద్ధిగా వాళ్ళకి మన ఇంట్లో కనుక లేదంటే మహిమాన్విత ప్రాంతంలో కూడా మనం పూజలు, మన వస్త్రదానము లేదంటే అన్నదానము లేదంటే జలచర జీవరాశాలు పశుపక్షాదులు కూడా మనం ఏదైనా ఆహారాన్ని మనం ఇచ్చినట్టయితే నిజంగా మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి ఈ రోజు అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణం నందు జలస్తంభనలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కూడా ఈ రోజు మేము స్పీచ్ ఇవ్వడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. త్వరలోనే జలస్తంభనలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క విగ్రహాన్ని కూడా త్వరలోనే మేమందరం కూడా ఇక్కడ ప్రతిష్ఠించి పూజా విధానాలు కూడా నెరవేర్స్తామని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.